తెలుగుదేశం పార్టీ వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్లో అభివృద్ధి సంక్షేమం చాలా చక్కగా ముందుకెళ్తుంది. గత 5 సంవత్సరాలు అభివృద్ధి విధ్వంసంలో ఉంటే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని సరిదిద్దడానికి ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు వెళ్తుంది. అదేవిధంగా ఈరోజు లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ కానీ అదేవిధంగా ఇక్కడ కానీ 10 లక్షల కోట్ల రూపాయల ఇండస్ట్రీస్ని తీసుకొచ్చారు అని అంటే మరి అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు అనేటటువంటిది ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అందుకోసం సంక్షేమంలో ఇచ్చేటటువంటి ఈ సూపర్ 6 ఏవైతే ఉన్నాయో ఆ తల్లికి వందనంతో సహా ఇచ్చినటువంటి పరిస్థితి. రేపు 15వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సులన్నీ కూడా రాష్ట్రం మొత్తం మీద మరి లేడీస్ అందరికి కూడా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు అనేటటువంటిది నిన్ననే లోకేష్ బాబు గారు క్లారిటీ ఇచ్చారు. అందువల్ల వారు లేనటువంటి విధ్వంసం సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ ఇలా మిగతా వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా విధ్వంసకారులే వీళ్ళు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఏమి డెవలప్ అయింది? శ్రీకాకుళంలో గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఓ ట్రిపుల్ ఐటీ వచ్చింది, ఒక బావనపాడు పోర్ట్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు రాగానే 5 సంవత్సరాలు చేయలేనటువంటి పని ఉత్తరాంధ్ర అంతటా కూడా తలమానికమైనటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చింది. అది మరొక 6 మాసాల్లో పూర్తవుతుంది, బయటకు వస్తుంది, మనందరం కూడా చూస్తాం. ఆ ఎయిర్పోర్ట్ రావడం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం ఉత్తరాంధ్ర కూడా మిగతా ప్రపంచానికి చాలా దగ్గరగా వచ్చింది. ఎప్పుడు కూడా ఏంటంటే మా అబ్బాయి చాలా మంచోడు, తౌడు దొంగతనం చేసినప్పుడు నేను తిట్టుంటే బాగుండేది, ఈవేళేమో ఆయన పెద్ద పెద్ద కన్నాలు వేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ అమ్మ ఏడుస్తుంటుందట ఎవరికైనా ఒక అబ్బాయికి, ఈ దొంగతనం చేసే అబ్బాయికి. అందుకోసం చట్టాన్ని ఉల్లంఘించి రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి మరి పరిపాలన అస్తవ్యస్తం చేసి అవతల ఉద్యోగులు కానీ అవతల హరిజనులు కానీ బలహీనులు బడుగు వర్గాల్ని చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటిది. డాక్టర్ సుధాకర్ని రోడ్డు మీద కొట్టి చంపి ఈడ్చి ఓ డాక్టర్ మాస్క్ అడిగినందుకు చేసినటువంటి కార్యక్రమాన్ని కానీ వీటన్నిటినీ కూడా చట్టం తన పని తను చేసుకుపోవటానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. కాబట్టి చట్టం తన పని తను చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి సామాన్యుడు అనేది కాదు, మొత్తం ఈ దేశంలో ఉండేటటువంటి 140 కోట్ల మందికి ప్రతి వారికి ఒక ఓటు ఎలాగుంటుందో చట్టం ముందు ప్రతి ఒక్కరూ అంతే. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు నేను పెద్దవాడిను, 1,00,000 రూపాయలు 1,00,000 కోట్లు సంపాదించాను, పెద్ద కుర్చీ మీద కూర్చున్నాను, బంగారం కుర్చీ మీద అని కూర్చున్న గాలి జనార్దన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు. అలాగే ఎవరు తప్పు చేసినా చట్టం తన పని తను చేసుకువెళ్తుంది. చట్టానికి రాజ్యాంగానికి ఫ్రీ హ్యాండ్స్ వచ్చాయి, అవి తన పని తను చేసుకువెళ్తుందే తప్ప ఇందులో పలానోళ్ళని జైల్లో పెట్టాలి, పలానోళ్ళని వదిలేయాలి అనేటటువంటిది కూటమి ప్రభుత్వానికి లేదు, చంద్రబాబు నాయుడు గారికి లేదు, పవన్ కళ్యాణ్కి లేదు, మోడీ గారికి లేదని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను చెప్పాను కదా, చట్టం తన పని తను చేసుకువెళ్తుంది. ఎవరైనా సామాన్యుడైనా, ఎక్స్ ముఖ్యమంత్రులైనా, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్లైనా ఎవరైనా చట్టం ముందు ఒకటే, ఆయనకి ఒక్కోటే, నీకు ఒక్కోటే. ఈ ఓటేసి మనం పెట్టుకున్నటువంటి చట్టం తన పని తను చేసుకెళ్తుంది. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు జైల్లో పెడతారు. ఫలానాన్ని పెట్టండి, ఫలానాన్ని వదిలేయండి అని తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి చెప్పరు. అది మీరే మాకన్నా జడ్జిమెంట్ చేయగలిగినటువంటి స్థితి ఉంటుంది, అందరితో ఉంటారు కాబట్టి మీరే ఆలోచించుకోండి. థ్యాంక్ యూ. మరి మీరు అందరూ ఎన్ని బాధలు పడ్డారో ఇప్పుడు ఇలాగైనా క్వశ్చన్లు వేయగలిగారు. అప్పుడు క్వశ్చన్లు వేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలందరినీ కూడా దాస్య శృంఖలాల కింద ఉంచినటువంటి వాళ్ళు మరి ఇప్పుడు చట్టం ఏమో, చట్టం అంటే ఏంటి? చట్టం అంటే న్యాయం, ధర్మం. న్యాయం ధర్మం ఎవరు తప్పుతారో వాళ్ళు భారతంలో అనుభవించారు, రామాయణంలో అనుభవించారు, డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో కూడా అనుభవిస్తారు. థ్యాంక్ యూ. అది చీఫ్ మినిస్టర్ గారు ప్రెరగేటివ్ అండి, సీఎం గారు ప్రెరగేటివ్, ఎవరిని తీసుకోవాలి, ఎప్పుడు చేయాలి, ఏంటి అనేటటువంటిది. అందువల్ల దాని గురించి
మాట్లాడే హక్కు ఎవరికి లేదు, మనం కూడా ఎవరు మాట్లాడక్కర్లేదు. పార్టీ నాయకత్వం ఎప్పుడు ఏం చెప్పినా దానికి శిరోధార్యం, శిరస్సు వంచి పని చేయడం, ముందుకెళ్ళడమే మాకు 40 ఏళ్ళ నుంచి అలవాటు. నాయకుడు ఏం చెప్తే మేము అది చేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.